డీటెయిల్స్ చూస్తే ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిఐడికి ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ రోజు రేపట్లోగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉండదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి కొత్త కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూస్తుంటే ముంబై నటి జత్వాని కేసులో పోలీసు అధికారులు 4, న్యాయవాది 1, 5 మొత్తం కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వాదనలు పూర్తి చేశారు. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న ధర్మాసనం కూడా తీర్పుని 4వ తేదీని వెలువరిస్తామని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి విజయవాడ మాజీ సిపి కాంతి రాణాలు, అలాగే లాండారు డీజీపీ విషయాలు గుండి, సిఐ హనుమంతరావు, న్యాయవాది వెంకటేశ్వర్లు, అలాగే ఏసీపీ హనుమంతరావు, ఈ 4 కలిసి కూడా పోలీసు అధికారులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదిని కూడా దీంట్లో పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఆయన కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపుగా గత 15 రోజుల కాలంగా కూడా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతా ఉంది. వాస్తవానికి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కూడా తీర్పు 4వ తేదీన ప్రకటిస్తామని చెప్పి తన తీర్పు నిర్వహించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించబోతోంది. దీని అంశానికి సంబంధించి కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉన్న నేపథ్యంలో సిఐడి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పి ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా ఈ కేసుని సిఐడికి బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.